రియల్ ఎస్టేట్‌లో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలనుందా? అయితే నాకు తెలిసిన ఒక ప్లాటింగ్ డెవలపర్ లెస్ దాన్ 10 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ ఏమి కొనకుండా ఆల్మోస్ట్ 100 క్రోర్స్ ప్లస్ ప్రాఫిట్ వచ్చే స్కోప్ ఉన్న వెంచర్ చేస్తున్నారు. అది ఎలాగో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చూడండి. హలో ఎవ్రీవన్. సో ఇది ఒక ప్లాటింగ్ వెంచర్ అండి. ఇది ప్రాజెక్ట్ వచ్చేసరికి జడ్చర్ల లొకేషన్‌లో జడ్చర్ల మున్సిపాలిటీకి ఆనుకునే ఉంటదండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 120 ఏకర్స్ ముడా అప్రూవ్డ్ లేఅవుట్ చేస్తున్నారు వీళ్ళు. ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. జడ్చర్ల, మహబూబ్ నగరు, తర్వాత బూత్పల్లి, బూత్పూర్ ఆ 3 టౌన్స్ దాని కిందే వస్తాయండి. సో ఇది జడ్చర్ల మున్సిపాలిటీకి ఆల్మోస్ట్ ఆనుకునే ఉంటుంది. తర్వాత బెంగుళూరు హైవే ప్రాక్సిమిటీ కూడా చాలా బాగుంటుంది. 100 ఫీట్ రోడ్ యాక్సెస్ అండి ఈ ప్రాజెక్టు. ముడా అప్రూవ్డ్ లేఅవుట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో అన్ని అమ్యూనిటీస్ హై ఎండే చేస్తున్నారు. అంటే పర్ ఏకర్ 60 lakhs పైనే ఇన్వెస్ట్ చేస్తున్నారండి వాళ్ళు, డెవలప్మెంట్స్ కానీ పర్మిషన్స్ కానీ. సో అదండి ప్రాజెక్ట్ అండ్ లొకేషన్. అండ్ లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ఎస్ఈజెడ్స్ ఉన్నాయి. దివిటిపల్లి ఎస్ఈజెడ్, తర్వాత పోలేపల్లి ఎస్ఈజెడ్ ఆల్రెడీ ఆపరేషనల్. మల్టిపుల్ ఫార్మా కంపెనీస్ దాంట్లో ఉన్నాయి, లైక్ రెడ్డి ల్యాబ్స్, హెట్రో, అరబిందో, ఇంకా చాలా ఉన్నాయండి. అండ్ అది కాకుండా ఐటీ సెర్చ్ కూడా అనౌన్స్ చేశారు ఇక్కడ. మల్టిపుల్ ఎస్ఈజెడ్స్ ఉండడం వల్ల దీనికి అడ్వాంటేజ్. ఇది జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నారండి ఆ 120 ఏకర్స్కి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇనీషియల్గా డెవలపరు మొత్తం ల్యాండ్ కొనక్కర్లేదు. అక్కడ ల్యాండ్ కొనాలంటే మోర్ దాన్ 1.8 crores per acre ఉంటుంది. సో ల్యాండ్ డెవలపర్ కొనాలంటే కనుక 1.8 ఇంటూ 120 ఏకర్స్ అంటే కనుక మోర్ దాన్ 216 crores అవుతుంది. అది ఇన్వెస్ట్ చేయకుండా డెవలపర్ ఏం చేశారంటే ఆయనకున్న క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్, మోర్ దాన్ 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ప్లస్ వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారండి. మోర్ దెన్ 30 ప్రాజెక్ట్స్ చేశారు. దానివల్ల వీళ్ళకి పాత ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరితోనూ కూడా వీళ్ళు 120 ఏకర్స్ ఇన్వెస్ట్ చేయించారండి. 120 ఏకర్స్ ల్యాండ్ వాళ్ళతో కొనిపించారు. దాంట్లో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఎగ్జిస్టింగ్ రైతులు 50 ఏకర్స్ 40 ఏకర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొత్త ఇన్వెస్టర్స్ అందరూ కలిపి ఆల్మోస్ట్ 120 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ అయిందండి. ఆ 120 ఏకర్స్ ఈ కంపెనీ పేరు మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చారన్నమాట. సో దానివల్ల ఏమైంది, వాళ్ళకి ఇనీషియల్ అప్ ఫ్రంట్ కాస్ట్ పెట్టక్కర్లేకుండా ప్రాజెక్టు టేకప్ చేయడానికి అయింది. అండ్ వీళ్ళకి వచ్చే షేర్ ఏంటంటే కనుక 30:70 అండి. అంటే డెవలపర్కి ఏమో 30%, ఇన్వెస్టర్ ఆర్ ల్యాండ్ లార్డ్కి 70% అనమాట. ఇప్పుడు పర్ ఏకర్కి 2000 స్క్వేర్ యార్డ్స్ 2700 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి అనుకుంటే కనుక డెవలపర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 800 స్క్వేర్ యార్డ్స్ దాకా వస్తాయండి. ల్యాండ్ లార్డ్కి అప్రాక్సిమేట్లీ 1800 to 1900 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. సో అదండి క్యాల్కులేషను. అండ్ డెవలపర్ షేర్ వచ్చేసరికి 800 స్క్వేర్ యార్డ్స్ పర్ ఏకర్ వస్తుంది. 120 ఏకర్స్ అయ్యేసరికి ఏమైంది, ఇక్కడ 96,000 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 800 ఇంటూ 120 మాట. సో 96,000 అయింది. సో 96,000 వల్ల వీళ్ళకి హ్యూజ్ మార్జిన్ వచ్చే స్కోప్ వచ్చిందన్నమాట. హ్యూజ్ ప్రాఫిట్ వచ్చే స్కోప్ వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అండ్ ఇట్స్ స్కోప్. అండ్ ఇక్కడ అందరు ఇన్వెస్టర్సే, వాళ్ళకి అడ్వాన్స్లో ఏమీ ఇవ్వలేదండి. సో ఓన్లీ అవుట్ రేట్కి వాళ్ళతో కొనిపించారు రైతుల దగ్గర. వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ తీసుకున్నారు అనమాట. వాళ్ళకి వీళ్ళు కంపెనీ అడ్వాన్స్ ఇవ్వడం అట్లా ఏం చేయలేదు. అది కూడా వీళ్ళకి కాస్ట్ తగ్గడానికి స్కోప్ వచ్చిందన్నమాట దానివల్ల. అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు లాంచ్ చేయడానికి అయితే మామూలుగా డబ్బులు కావాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ దాకా డబ్బులు పెట్టలేదు, ఇప్పుడైనా డబ్బులు కావాలి కదా అని అనుకోవచ్చు. అయితే వీళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటంటే కనుక ఫస్ట్ పర్మిషన్స్ ఒక మొత్తం 120 ఏకర్స్ కాకుండా ఒక అప్రాక్సిమేట్లీ 40 ఏకర్స్కి లేఅవుట్ పర్మిషన్కి వెళ్తున్నారండి. జనరల్గా 5 to 10 lakhs per acre అవుతుంది. సో 10 lakhs అనుకున్నా కానీ 4 crores అవుతుందండి పర్మిషన్స్కి. టెంటేటివ్గా చెప్తున్నాను. సో ఆ డబ్బులు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం కొంతసేపు. సో పర్మిషన్ తెచ్చుకున్నారు, లాంచ్ చేశారు, రేర్ అప్రూవల్ కూడా తెచ్చుకున్నారు. లాంచ్ చేశాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మార్కెటింగ్ కంపెనీకి 14,000 per square yard 50,000 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి. వాళ్ళకు ఉన్న టోటల్ షేర్ 96,000 స్క్వేర్ యార్డ్స్. దాంట్లో 50,000 స్క్వేర్ యార్డ్స్ మార్కెటింగ్ కంపెనీకి అవుట్ రేట్కి ఇచ్చేస్తున్నారు. అంటే ఈ రేట్కి మీరు అమ్మాలని వాళ్ళు 14,000 కట్ ఆఫ్ పెట్టుకున్నారు. 20,000 లాంచ్ చేసినప్పటికీ కూడా
ఆ 14,000 మార్కెటింగ్ కంపెనీ కట్ ఆఫ్ పెట్టుకొని 14,000 ఇంటూ 50,000 స్క్వేర్ యార్డ్స్ అంటే అప్రాక్సిమేట్లీ వీళ్ళకి 70 క్రోర్స్ వస్తాయండి. ఆ 70 క్రోర్స్ అనే వీళ్ళు ఫేజెస్‌గా వస్తాయి కదా! ఒకేసారి అన్ని ప్లాట్లు అమ్మరు కదా! సో, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఈళ్ళు ఏంటి రోడ్స్, పార్క్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ డెవలప్‌మెంట్స్, తర్వాత పర్మిషన్ ఎక్స్‌పెన్సెస్ అవన్నీ కూడా ఆ 70 క్రోర్స్‌లోనే కవర్ అయిపోతాయండి ఆల్మోస్ట్. మామూలుగా కావాల్సిందేంటంటే 60,00,000 ఇంటూ 120 ఏకర్స్ 72 క్రోర్స్ కావాలి. వీళ్ళకి ఈ 50,000 స్క్వేర్ యార్డ్స్ 14,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మడం వల్ల 70 క్రోర్స్ వస్తున్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చే డబ్బులు పర్మిషన్స్ కానీ, డెవలప్‌మెంట్స్ కానీ సరిపోతాయండి. సో, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సేల్స్ వల్ల ఆళ్ళకి అది అడ్వాంటేజ్. టోటల్ 120 ఏకర్స్‌కి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పర్మిషన్స్‌కి కవర్ అయిపోతాయి. సో, దీనివల్ల ఏంటి తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3 అలా లాంచ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఆ రిమైనింగ్ 46,000 ఉన్నది కదా! అవి మొత్తం డెవలప్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడేమవుతది ప్రీమియం లుక్ వస్తది, క్లబ్ హౌస్ వస్తది. ఆల్ డెవలప్‌మెంట్స్ అయినప్పుడు కొంచెం రేట్ ఎక్కువ అమ్మే స్కోప్ వస్తది. అప్పుడు వీళ్ళకి డెవలపర్‌కి కూడా డబ్బులు ప్రెషర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బ్రేక్ ఈవెన్ వాళ్ళకొచ్చేసింది. అప్పుడు వాళ్ళు మినిమమ్ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతారండి. మోస్ట్‌లీ వాళ్ళు ఇన్ హౌస్ మార్కెటింగ్ టీమ్‌తోనే అమ్మిస్తారు. అండ్ కొన్ని హౌసెస్ కట్టే స్కోప్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఆ హౌసెస్ కట్టి అమ్మడం వల్ల కూడా వాళ్ళకి ఎక్స్‌ట్రా ప్రాఫిట్ వస్తది. ఓన్లీ ప్లాట్స్ అమ్మినా గానీ, ప్లాట్ రూపంలో అమ్మినా గానీ 46,000 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 20,000 ఏసుకుంటే 92 క్రోర్స్ వస్తదండి. ఆ 92 క్రోర్స్ పైన ఇల్లులు కట్టి అమ్ముకుంటే ఇంకా కొన్ని ఫ్యూ క్రోర్స్ ప్రాఫిట్ వస్తది. ఇంకా అపార్ట్మెంట్లు కట్టుకొని కూడా అమ్ముకుంటే ఇంకా ప్రాఫిట్ వస్తది. లేదంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే గనక ఇన్వెస్టర్ ఆర్ ల్యాండ్‌లార్డ్ షేర్ ఇక్కడ 2,00,000 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. దాన్ని కూడా డెవలప్‌మెంట్‌కి మళ్ళీ ఆ ప్లాట్స్‌ని తీసుకొని మళ్ళీ వీళ్ళు చేయొచ్చు. లేదంటే గనక ఇంకేం చేయొచ్చంటే 2,00,000 స్క్వేర్ యార్డ్స్‌లో సగం మంది అంటే ఒక 1,00,000 స్క్వేర్ యార్డ్స్ వీళ్ళు అమ్మినా గానీ, ఒక్కొక్క స్క్వేర్ యార్డ్‌కి రూ. 500 మార్జిన్ పెట్టుకున్నా గానీ, మళ్ళీ దాని మీద ఇంకో 5 క్రోర్స్ వస్తదండి. సో, అలాగా మల్టిపుల్ రెవెన్యూస్ సింగిల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే స్కోప్ చాలా ఉందండి. ఇంకా ఓపికగా చేసుకుంటే అక్కడ హౌసెస్, అపార్ట్మెంట్స్ అన్నీ కట్టుకోవచ్చు. తర్వాత ఇంకా ఏంటది క్రికెట్ కోర్ట్ అట్లాంటివి కూడా డెవలప్ చేయొచ్చండి. సో, అదండి. సో, దానివల్ల ఏంటంటే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్‌కమ్ కూడా ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చమాట. ఇక్కడేంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది లాంగ్ టర్మ్ విజన్ ఆఫ్ ద డెవలపర్. సో, అంతా బానే ఉంది. అంత ప్రాఫిట్ అని అనుకోవచ్చు. ఇక్కడ నేను హిడెన్ కాస్ట్‌ల గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హిడెన్ కాస్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ ఎక్స్‌పెన్సెస్, ఎంప్లాయీ సాలరీస్ ఇవ్వడము అట్లాంటియి. తర్వాత ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్. ఆ జడ్చర్‌లో కూడా ఆఫీస్ తీసుకోవాల్సొస్తది. దాని ఎక్స్‌పెన్సెస్ కూడా కన్సిడర్ చేయాలి. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎంప్లాయీస్ తిరగడానికి గానీ, లేదంటే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సైట్ విజిట్ అరేంజ్ చేయడానికి కానీ, ఇట్లాగా ఇంట్రెస్ట్ కాస్ట్ అంటే ఇనీషియల్‌గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌కి ఇంట్రెస్ట్ కూడా కన్సిడర్ చేయాలి కదండీ! అది కూడా అట్లాంటి మిస్‌లెనియస్ చార్జెస్ చాలా కన్సిడర్ చేయాల్సొస్తది. సో, దీస్ ఆర్ అబౌట్ ద హిడెన్ కాస్ట్. ఇది కాకుండా రిస్క్ అనాలిసిస్. సో, మనకి చూడడానికి ప్రాఫిట్ చాలా బావున్నా గానీ, దీనికి చాలా లాంగ్ టర్మ్ విజన్ ఉంది. చాలా రిస్క్స్ కూడా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్‌లో. ఇది 4, 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. చాలామంది ఫార్మర్స్ కొంతమంది ఇచ్చి, కొంతమంది ఇవ్వక, కొంతమంది మళ్ళీ రేట్ పెంచేసి, అగ్రీమెంట్‌కి ఒక రేట్ కమిట్ అయ్యి కూడా మళ్ళీ రేట్ పెంచడము. తర్వాత ఆళ్ళు పొజిషన్ ఇవ్వకపోవడం, అట్లాంటి రిస్క్ కూడా చాలా ఉంటాయన్నమాట ఈ ప్రాజెక్ట్‌లో. జనరల్‌గా ఎనీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌లో కూడా కొంత రిస్క్స్ ఉన్నాయండి. అవన్నీ ఆళ్ళు ఓవర్‌కమ్ చేశారు సక్సెస్‌ఫుల్‌గా. అండ్ తర్వాత అక్కడున్న విలేజ్‌లో ఉన్న బ్రోకర్సు సరిగ్గా కోఆపరేట్ చేయకపోవడం. అంటే ఫస్ట్ డబ్బులు తీసుకున్న తర్వాత ఇస్తానన్న రేట్‌కి ఇవ్వకపోవడం. లేదంటే రోడ్ యాక్సెస్ ఉన్న ల్యాండ్‌ని బ్లాక్ చేయడము. అది ఇవ్వకుండా కొన్నాళ్ళు టైం వేస్ట్ చేయడము. అంటే ఇంకా ఎక్కువ రేట్ పెడతారని. అట్లాంటి రిస్క్ కూడా ఉంటాయండి. అండ్ ఇంకా రిస్క్ ఏంటంటే గనక గవర్నమెంట్ పాలిసీస్. తర్వాత ఇప్పుడు ఇరాన్ వార్ అవుతుంది. అట్లాంటి వార్స్ అయినప్పుడు కూడా ఏంటంటే ఇన్వెస్టరు ఇప్పుడు డబ్బులు పెట్టడం అవసరం అని కూడా అనుకుంటారు. దానివల్ల కూడా కొంత సేల్స్ స్లో అవుతాయి కదా! జనరల్‌గా. ఇరాన్ వారు అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏఐ జాబ్స్ లాస్ ఇది కూడా కొంత రిస్క్ అండి. అంటే ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటదనేది చూడాలి. బట్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎందుకంటే సేల్స్ స్లో డౌన్ అవ్వడానికి ఇవన్నీ స్కోప్ కాబట్టి. సో, ఇట్లాంటివన్నీ కూడా
బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. మనం ఓన్లీ ప్రాఫిట్‌నే చూసుకోకుండా. హోల్డింగ్ కెపాసిటీ ఇక్కడ ఈ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆఫ్ ద డెవలపర్ ఏంటంటే వీళ్ళకి ఎప్పటినుంచో మంచి ట్రాక్ రికార్డ్ ఉండడం వల్ల ప్రాజెక్ట్ డిలే అయినా గానీ ఇన్వెస్టర్స్ నుంచి అంత ప్రెషర్ రాలేదండి. సో, దే ఆర్ ఏబుల్ టు ఈజిలీ హ్యాండిల్ ఇట్. బట్ అదే నార్మల్ డెవలపర్ అయితే గనక ఇంత 4, 5 ఇయర్స్ డిలేతో గాని లేకపోతే 4, 5 ఇయర్స్ హారిజన్‌తో చేస్తే చాలా ప్రెషర్ ఉంటదండి. సో, ఇక్కడ అంత చేయడం వల్ల కూడా ప్రాజెక్ట్‌కి అడ్వాంటేజ్ అయింది. ఏంటంటే అక్కడ డెవలప్‌మెంట్స్ వచ్చినియి. ప్రాజెక్ట్‌కి స్కోప్ ఇంకా పెరిగిందన్నమాట. అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు 2022లో చూసినప్పుడు అక్కడ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మేవారు. ఇప్పుడు 25,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా అమ్ముతున్నారన్నమాట. దానివల్ల రేట్ కూడా పెరిగిందన్నమాట. రేట్ బాగా పెరగడం వల్ల డెవలపర్‌కి బాగా వైబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్‌లు తీసుకురాకుండా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్‌కి కూడా ప్రాఫిట్స్ పెరుగుతాయన్నమాట. ఇంట్రెస్ట్ తీసుకొచ్చి లేకపోతే ఇంట్రెస్ట్‌ని కాలిక్యులేట్ చేసేవాళ్ళు కొంత తక్కువ అనిపించొచ్చు. సో, అదండి. సో, అది కాకుండా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే రియల్ ఎస్టేట్‌లో ఓన్లీ ప్లాట్లు కొనేసి మనం వెల్త్‌కి బిల్డ్ చేద్దామంటే అది కొంతమందికి అవుతది. బట్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే గనుక ల్యాండ్ అగ్రిగేషను లేకపోతే మాసివ్ ల్యాండ్‌ని కంట్రోల్ చేసి దాని మీద మల్టిపుల్ వేస్‌లో వెల్ వెల్త్ బిల్డ్ చేస్తేనే బాగా మంచి వెల్త్ క్రియేట్ అవుద్దండి. మల్టిపుల్ వేస్ అంటే గనక ఆ ల్యాండ్ మల్టిపుల్ పీపుల్ త్రూ మనం కొని దాన్ని డెవలప్‌మెంట్‌కి ఇవ్వడము, లేదంటే మనమే డెవలప్ చేయడము. ఆ డెవలప్ చేసిన దాంట్లో మళ్ళీ ఇల్లులు కట్టడం. దానికి వాల్యూ యాడ్ చేసుకుంటూ పోయినప్పుడే ఒక ల్యాండ్ మామూలుగా ఉన్నప్పుడు ఒక రూ. 10 అనుకోండి. దానికి మనం ఏమన్నా ఒక 50 పైస్ వాల్యూ యాడ్ చేస్తే ఒక్కొక్కసారి ఒక రూ. 1, రూ. 2 వాల్యూ యాడ్ అవుద్దండి. ఆ స్కోప్‌ని బట్టి వాల్యూ యాడ్ చేసుకుంటూ పోతూ దాన్ని మనం దాని వాల్యూ పెంచుకుంటూ ముందుకెళ్ళొచ్చండి. సో, తద్వారా మనకి మాసివ్ వెల్త్ క్రియేట్ అవుతది. అదే ఒక రీటైల్ ఇన్వెస్టర్ ఉన్నారనుకోండి. ఒక ప్లాట్ కొన్నారు. ఆ ప్లాట్‌లో ఇల్లు కట్టడం వల్ల ఆహ్, తనకంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. బట్ అదే ఒక రీటైల్ ఇన్వెస్టర్‌కి ఒక 20 ప్లాట్స్ ఉన్నాయనుకుందామండి. దాంట్లో ఒక 6 ప్లాట్‌లో ఇల్లు కట్టారు. ఆ రిమైనింగ్ 14 ప్లాట్స్‌కి కూడా పర్ స్క్వేర్ యార్డ్ 1000 నుంచి 2000 అప్రిషియేట్ అయ్యే స్కోప్ ఉంటదన్నమాట. సో, ఇక్కడ ల్యాండ్ అగ్రిగేషన్ పవర్ అంటే ఇదండి. యాహ్! అండ్ సో, ఇక్కడ స్మాల్ ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గనక అప్‌కమింగ్ ఫ్యూచర్ లొకేషన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఆల్రెడీ బాగా డెవలప్ అయిన చోట ఇన్వెస్ట్ చేస్తే మనకు పెద్దగా ఏమి ఉండదండి. ప్రాఫిట్స్ ఆర్ వెరీ మినిమల్. ఫ్యాన్సీగా ఉన్న డీల్స్‌లో ఇన్వెస్ట్ చేసినా గానీ మనకి ప్రాఫిట్స్ మినిమల్ ఉంటాయి. అప్‌కమింగ్ ఫ్యూచర్ లొకేషన్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే రియల్ ఎస్టేట్ అండి. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఎస్‌ఈజెడ్‌లు ఇవన్నీ కూడా మనకి ఈ అప్రిషియేషన్‌కి స్కోప్ ఇచ్చినియి. తర్వాత ఇది ఒక మున్సిపాలిటీని ఆనుకుని ఉండడం వల్ల కూడా ఆర్గానిక్‌గా గ్రో అయిందండి. మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వెళ్తున్నాం. అప్పటికి ఇప్పటికి కూడా చాలా తేడా వచ్చింది. ఈ వెంచర్ దగ్గర దాకా కూడా కమర్షియల్ యాక్టివిటీ వచ్చిందండి. అంటే ఈ వెంచర్ పక్కనే కూడా ఒక పెట్రోల్ బంక్ ఉన్నది. దాని తర్వాత గ్రానైట్ షాపులు అన్నీ ఇంతకుముందు ఉండేవి కాదు. ఇప్పుడు రీసెంట్‌గా అవన్నీ వచ్చినాయిమాట. సో, అట్లాంటి స్కోప్ ఉన్నవి లొకేషన్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే అవన్నీ ఆర్గానిక్‌గానే వచ్చేస్తాయండి. ఆ ఆర్గానిక్‌గా వచ్చినప్పుడు మనకి ఇంకా ప్రాజెక్ట్ వైబిలిటీ ఇంకా పెరుగుతా ఉంటదన్నమాట. అవన్నీ మనకి సిగ్నల్స్ మాట. యూ ఆర్ డూయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని. అట్లాంటి ఏరియాస్‌ని ఐడెంటిఫై చేయడమే ఇక్కడ మేజర్ పార్ట్ అండి. సో, అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ప్లాట్‌లో కొన్నట్టయితే గనుక అప్రూవల్స్ ఉండాలి. తర్వాత రేరా ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలుసు. యాహ్! ఇట్లాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.